సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. భద్రతా ఏర్పాట్లను ఐజీ సత్యనారాయణ, ఎస్పీ రూపేష్ పర్యవేక్షించారు. చెరువులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. మొత్తానికి సంగారెడ్డిలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చెరువు కట్ట వద్ద భారీ క్రేన్లతో వినాయక నిమజ్జనాలు కొనసాగాయి. అంటే హైదరాబాద్ రీజియన్ సైబరాబాదు, రాచకొండ, హైదరాబాద్ మహానగరం తప్పించి మిగతా 9 జిల్లాల్లో ఈరోజు గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సుమారు 8,500 విగ్రహాలు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, సంగారెడ్డి, వికారాబాద్లో కానీ నిమజ్జనం చేస్తున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈరోజు 1,800 విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రొసెషన్స్. ఎస్పీ రూపేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియోగ్రఫీ, డ్రోన్ పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిలాద్ నబీ కూడా 19వ తారీఖున 3 ప్లేసుల్లో జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, పటాన్చెరు అండ్ సంగారెడ్డి. దానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు యాజ్ ఫార్ యాజ్ గణేష్ ఇమర్షన్ ఈజ్ కన్సర్న్డ్, ఎంటైర్ 9 జిల్లాల్లో కూడా ఇప్పుడు వరకే చాలా ప్రశాంతంగా చాలా ఏరియాలో జరిగిపోయినాయి. ఇంకా పరిగి, సూర్యాపేట్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, పటాన్చెరువులో ఇంకా ప్రొసెషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇది రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అదేవిధంగా ఎవరు కూడా ఈ మునిగిపోవటం కానీ చేయకుండా మీరు చూస్తూనే ఉన్నారు. గజేతగాళ్ళని బ్యారికేడ్లు పెట్టడం, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో అధికారులందరినీ కూడా పర్యవేక్షకులుగా పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. భక్తులు కూడా పోలీస్ శాఖ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.